అందరికీ నమస్కారం. మనం ఈ సెషన్లో విపిఎన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. విపిఎన్ అని అంటే సేమ్ దీని కంప్లీట్ అబ్రివేషన్ ఇస్ అ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఈ విపిఎన్ని మనం ఎందుకు వాడతాము అని అంటే ద మెయిన్ రీజన్ మనం ప్రీవియస్గా విడిఐ, విఎంవేర్ అండ్ సెట్రిక్స్ అనే వాటి గురించి మనం డిస్కస్ చేసాం కదా, రైట్? వాటిని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఎయిదర్ విఎంవేర్నైనా సెట్రిక్స్ అనే అప్లికేషన్ అయినా మనం ఎందుకు వాడతాము అని అంటే ఫర్ వర్చువల్ డెస్క్టాప్ని మనం కనెక్ట్ చేయడం కోసం, అంటే క్లయింట్ యొక్క వర్చువల్ డెస్క్టాప్ని మనం కనెక్ట్ చేయడం కోసం వీ విల్ యూజ్ సెట్రిక్స్ ఆర్ విఎంవేర్ అప్లికేషన్. సో ఆ విధంగా మనం వర్చువల్గా వేరే డెస్క్టాప్ని మనం కనెక్ట్ చేసే ముందు ఫస్ట్ మనం విపిఎన్ని కనెక్ట్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్లో ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇనీషియల్గా మీరు విపిఎన్ అనే దాన్ని మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ విఎంవేర్ కానీ సెట్రిక్స్ అనే అప్లికేషన్స్ని యూజ్ చేసి వర్చువల్గా క్లయింట్ యొక్క డెస్క్టాప్ని మీరు యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్లో అసలు ఈ విపిఎన్ అనే దాన్నే వాడరు. అండ్ కొంతమంది ఈ విపిఎన్ని ఇంకొక పర్పస్ కోసం, అంటే లైక్ నైట్ ఫారెన్ టూర్స్ చేయడానికి కోసం ఈ విపిఎన్ అనేది వాడతారు. అది వేరే విషయం, పక్కన పెట్టేయండి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విపిఎన్ గురించి మాట్లాడుతున్నా. మన పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో విపిఎన్ మనం అవన్నీ ఫారెన్ ట్రిప్స్, అవి పక్కన పెట్టేయండి. ఓకే, సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో విపిఎన్ని మనం ఎందుకు వాడతాము అని అంటే ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. ఎందుకు సెక్యూరిటీ పర్పస్ అంటే ఏంటి, వై, ఎందుకు అని అంటే ఐల్ టెల్ యూ. ఆఫ్టర్ కరోనా తర్వాత దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు మనం కంపెనీలోనే వర్క్ చేస్తున్నాం అనుకోండి, ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అండ్ దానికంటూ కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని పోర్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం అంటే ఆ నెట్వర్క్స్ని మనం కనెక్ట్ చేసాం అనుకోండి, దే ఇస్ నో నీడ్ టు కనెక్ట్ విపిఎన్. ఎందుకంటే మనం సెక్యూర్గా కంపెనీలోనే మనం వాడుతున్నాం కాబట్టి, అంటే మన ల్యాప్టాప్స్ని. సో అప్పుడు ఎలాంటి విపిఎన్ అవసరం లేదు. బట్ అలా కాకుండా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ మీరు వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ వైఫైస్ని మీరు యాక్సెస్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ నెట్వర్క్స్ని మీరు యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా మనకు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. పబ్లిక్ వైఫైస్ వాడొద్దు, యాక్సెస్ చేయొద్దు, డేటా థెఫ్ట్ అవ్వడానికి, మీ మొబైల్స్ హ్యాక్ అవ్వడానికి ఇలా స్కోప్ అవుతాయి అని చెప్పి మనకి గవర్నమెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటాయి, రైట్? ఇన్ ద సేమ్ వే అలాంటిది మీ ఆఫీస్ ల్యాప్టాప్స్ని మీరు కనెక్ట్ చేశారనుకోండి, పబ్లిక్ నెట్వర్క్స్ కానీ ఇంకేదైనా ప్రైవేట్ నెట్వర్క్స్, ఏవైనా నెట్వర్క్స్ మీరు కనెక్ట్ అయితే ఇలా డేటా థెఫ్ట్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది కదా. సో ఆ పర్పస్ కోసం మనం విపిఎన్ అనేది వాడుతూ ఉంటాం. ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, వన్స్ దీన్ని కనెక్ట్ చేసామనుకోండి, మన సిస్టంలో కొన్ని అప్లికేషన్స్ అనేవి వర్క్ అవ్వవు, కంప్లీట్గా వర్క్ అవ్వవు. కేవలం విపిఎన్ అనేది క్లయింట్ డెస్క్టాప్లో ఉన్న అప్లికేషన్స్ని వాడడానికి కోసం మాత్రమే, అండ్ అది సెక్యూర్గా ఉండడం కోసం మాత్రమే మనం ఈ విపిఎన్ని వాడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ విపిఎన్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే మీ కంపెనీ యొక్క డెస్క్టాప్ కానీ ఇంకేదైనా సమ్ అదర్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, అవి కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి. బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏ అప్లికేషన్స్ అయితే బ్లాక్ అవ్వాలి, అంటే ఏ సోర్సెస్ అనేది డేటా లీక్ అవ్వడానికి స్కోప్ ఉంటుందో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేస్తారనమాట. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ చేస్తాడు. సో వన్స్ విపిఎన్ కనెక్ట్ అవ్వగానే ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. కనీసం వాటిని బ్రౌజ్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడదు అనమాట. సో ఆ పర్పస్ కోసం మనం ఈ విధంగా విపిఎన్ అనే వాటిని మనం వాడతాం. విపిఎన్ కనెక్ట్ చేసేది కేవలం ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసమే, క్లయింట్ యొక్క డేటాని సెక్యూర్ చేయడం కోసం మాత్రమే ఈ విపిఎన్ అనేది వాడతాం. బట్ కొన్ని కంపెనీస్లో విపిఎన్ వాడచ్చు, వాడకపోవచ్చు, బట్ స్టిల్ యూ షుడ్ బి అవేర్. ఓకే, సో ఇంకా ఏదైనా అదర్ టాపిక్స్ మీద నేను కంటెంట్ చేయాలి అని అనుకుంటే ఆ ఛానల్ నేమ్స్, అంటే ఆ టాపిక్ నేమ్స్ పెట్టండి అండ్ మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.